బి లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 2 లెసన్ 5 ఐదవ పాఠము. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అనగా ఏమిటి? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అనగా ఏమిటి? ఒక మనిషిలో దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము ఆ మనిషికి నీతిని ఆపాదిస్తుందని గత పాఠాలలో మనం నేర్చుకున్నాం. అబ్రాహాము దేవుని నమ్మెను, అబ్రాహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తోంది. ఈ లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు, అవిశ్వాసులు అనేక మంది బ్రతుకుతున్నారు. అవిశ్వాసులైన వారు అనీతిమంతులు. ఎందుచేతనంటే విశ్వాసులను దేవుడు నీతిమంతులు అంటున్నాడు. నీలో ఉన్న విశ్వాసమే నీకు నీతిగా పరిగణింపబడుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అవిశ్వాసులు దేవుని దృష్టికి అనీతిమంతులు. అనీతిమంతులు అవిశ్వాసంతో ఉంటారు కనుక వారు వేటి మూలముగా జీవిస్తారు? కళ్ళతో చూచే వాటి మూలముగా జీవిస్తారు. అవిశ్వాసులందరూ కూడా, అనీతిమంతులందరూ కూడా తాము కళ్ళతో చూచే వాటితో జీవిస్తారు, వాటి మీద ఆధారపడి బ్రతుకుతారు, అవే శాశ్వతం అనుకుంటారు. వాటికి మించినటువంటి ఆలోచన వారి దగ్గర ఇక ఉండదు. అవిశ్వాసులైన వారు లేక అనీతిమంతులైన వారు తమ కళ్ళతో చూచు వాటి మూలముగా బ్రతకడం అంటే అర్థం ఏంటి? కళ్ళతో వేటిని చూస్తున్నారు? తిండి పదార్థాలను చూస్తున్నారు. తిండి పదార్థాల మూలంగా మేము బ్రతుకుతున్నాం అని అనుకుంటున్నారు. వస్త్రాలను చూస్తున్నారు, ఈ వస్త్రాలు మాకు అవసరం కనుక వీటి మూలముగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. అలాగే ప్రాణానికి అవసరమైనవి గాలి, నీరు, అలాగే నివాసము, ఇటువంటి వాటి అన్నిటిని కూడా వారు అనుభవిస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు. కనుక విశ్వాస భ్రష్టులై, విశ్వాసము లేనివారై అనీతిమంతులుగా మిగిలిపోతూ ఇదిగో కళ్ళ ముందు ఉన్నటువంటి వాటి వలన వాటి మూలముగా వారు బ్రతుకుతున్నారు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తోంది. నీతిమంతుడు వేటి మూలముగా జీవించును? తిండి మీద ఆధారపడి, తిండి లేకపోతే బ్రతుకు లేదని, తిండే నా దైవం అని, ఈ తిండే కదా సర్వస్వం అని అనే ఆలోచనతో బ్రతుకుతున్నాడా? కాదు, విశ్వాసం మూలముగా బ్రతుకుచున్నాడు. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగానే బ్రతుకుతాడు. మనం అందరం కూడా నీతిమంతులుగా విశ్వాసం మూలముగా జీవించాలి. అలాగనే తిండి తినమా, అలాగనే వస్త్రాలను కప్పుకోమా, అలాగని ఒక నివాసంలో ఉంటాం. కానీ వీటి మూలముగా మాత్రమే మనం బ్రతకం. మన బ్రతుకుకు ఆధారం విశ్వాసము. మన బ్రతుకుకు ఆధారం ఏంటి? విశ్వాసము. ఈ విషయాన్ని ఈ పాఠ్యాంశంలో మనము నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని మొట్టమొదట ఎక్కడ వ్రాయబడిందో మనం చూద్దాం. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు గమనించండి. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే, ఎలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల చేత నేను నీతిమంతుడుగా మారదాం అనుకుంటే అది కాని పని, అది స్పష్టమే. అలా ఎవరో కూడా నీతిమంతులుగా మారలేరనేటువంటి సంగతి స్పష్టమే. అయితే మరి నీతిమంతులుగా ఎలా మారగలరు? విశ్వాసం మూలముగా, విశ్వాసమును బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులుగా మారగలరు. ఈ నీతిమంతులు విశ్వాసమే శ్వాసగా జీవిస్తారు. మీకు అర్థమవుతుందా? నీతిమంతునికి విశ్వాసానికి ఎంత గొప్ప అవినాభావ సంబంధం ఉందో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీలో చాలామంది అనుకోవచ్చు, నేను నీతి కార్యాలు చేస్తే నీతిమంతుడిని అయిపోతాను, దేవుని మాటలతో నాకు పని లేదు, నాకు తెలిసినవి కొన్ని సత్కార్యములు చేసేస్తే నేను నీతిమంతుడిని అయిపోతాను అని అనుకుంటున్నారేమో.
నీతిమంతుని యొక్క శ్వాస, నీతిమంతుని యొక్క బ్రతుకుకు ఆధారం ఏంటో తెలుసా? విశ్వాసము. విశ్వాసము. మీరు అనేక మంది నీతిమంతులను పరిశుద్ధ గ్రంథంలో చూడండి, వారు విశ్వాసం మూలముగా జీవించారు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ గాడ్. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఎవరిలో అయితే దేవుడు ఆశించిన రీతిలో విశ్వాసము లేదో వారు నీతిమంతులు కారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి నీతిమంతులు కాలేరు. వారి స్వంత క్రియల చేత వారు నీతిమంతులుగా మారిపోదాం అనుకుంటే అది కాని పని. అది కాని పని. నా సొంత తెలివి, నా సొంత బలం, నా సొంత జ్ఞానం, వీటి వలన నేను నీతిమంతునిగా దేవుని ఎదుట కనిపిద్దాం అనుకుంటే అది కాని పని. మనము విశ్వాసాన్ని ఉంచాలి, దేవుని మాటను గొప్పగా నమ్మాలి, దేవుని యందు అపరిమితమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనము నీతిమంతులుగా పరిగణింపబడతాం. నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవిస్తారు. అంటే విశ్వాసము లేకపోతే వారికి ఇక జీవితం లేదు, వారికి ఇక బ్రతుకు లేదు అన్నట్టుగా వారు విశ్వాసమును బట్టి జీవిస్తారు. అలాగే ఈ వాక్య భాగం మరొక చోట కూడా మనకు కనిపిస్తుంది. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం నుండి, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగుచేయుటకు క్రీస్తు సువార్త దేవుని శక్తిగా కనిపిస్తోంది. శక్తితో కూడిన సువార్త క్రీస్తు ప్రభు యొక్క సువార్త. తర్వాత, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని నీతి సువార్త ద్వారా బయలుపరచబడుచున్నది. సువార్త ప్రకటన అనేది ఎంత గొప్ప కార్యక్రమం మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఆత్మకు దేవుని యొక్క రక్షణ సువార్తను పరిచయం చేయడం అనేటువంటి కార్యక్రమం ఎంత గొప్పదో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సువార్త ద్వారా, క్రీస్తు సువార్త ద్వారా దేవుని యొక్క నీతి ప్రపంచానికి బయలుపరచబడుచున్నది. కనుక సువార్త కార్యక్రమాలలో మనం ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సువార్తను ప్రకటించటానికి, సువార్తను అనేక మందికి చేరువ చేయటానికి నిరంతర ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ తెలియజేయబడిన విషయం ఏంటి? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు, అనగా క్రీస్తు సువార్త యందు బయలుపరచబడుచున్నది. అంతకంతకు విశ్వాసము కలగాలి అంటే ఇదిగో మనము దేవుని యొక్క నీతిలో కొనసాగాలి, దేవుని యొక్క సువార్తను అనేకులకు ప్రచురించాలి. మనము నీతిమంతులుగా దేవుని ఎదుట కనిపించాలంటే మనము విశ్వాసం మూలముగా జీవించాలి. ఈ మాట వ్రాయబడిన మాట. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననేటువంటి వాక్య భాగము మునుపు వ్రాయబడిన వాక్య భాగము. దానిని పౌలు గారు ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలోను, అలాగే తర్వాత ఆయన గలతీయులకు రాసిన పత్రికలోను జ్ఞాపకం చేశారు. వ్రాయబడిన ప్రకారము అని అనగానే మనం వెంటనే పాత నిబంధనలోనికి వెళ్ళాలి. పాత నిబంధనలో ఎక్కడో ఒక చోట ఈ వాక్య భాగం వ్రాయబడిందన్నమాట. ఆ వ్రాయబడిన లేఖన భాగాన్ని పౌలు గారు కావచ్చు, పేతురు గారు కావచ్చు, క్రొత్త నిబంధనలో వారు జ్ఞాపకం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ వ్రాయబడింది ఇప్పుడు చూద్దాం. హబక్కూకు గ్రంథము, ప్రవక్తల గ్రంథాలలో హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యం, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, లేక ఫుట్నోట్లో తన విశ్వాస్యత చేత బ్రతుకును. కొంతమంది పాపాత్ములు ఉంటారు, కొంతమంది అనీతిమంతులు ఉంటారు. వారు యథార్థపరులు కారు, తమలో తాము అతిశయపడతారు. మేము బాగా బ్రతుకుతున్నాం, ఇదిగో మాకు తిండి పదార్థాలు ఉన్నాయి,
ఇదిగో మాకు జీవనానికి కావలసినవన్నీ ఉన్నాయి, ఇక మాకు బ్రతుకుకు ఢోకా ఏంటి అని వారు అనుకుంటారు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడదురు. అయితే నీతిమంతుడు అలా అతిశయపడడు. నీతిమంతుడు అలా అతిశయపడడు, విశ్వాసం మూలముగా జీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ వాక్య భాగాన్ని మనకు నేర్పించేటువంటి క్రమాన్ని ఒకానొక సందర్భంలో తెలియజేశారు. అది ఏ సందర్భం అంటే, అపవాది అయిన వాడు ప్రభువును శోధిస్తున్నటువంటి సమయం. ఆ సందర్భం, ఇదిగో నీవు ఉపవాసం ఉన్నావు, 40 దినములు నీవు ఉపవాసం ఉన్నావు, ఇదిగో ఈ రాళ్ళన్నిటిని రొట్టెలుగా చేసుకుని తినేయచ్చు కదా, నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని వాడు శోధిస్తున్నాడు. అప్పుడు ప్రభువారు ఏమంటున్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆయన అక్కడ జ్ఞాపకం చేశారు. అంటే అర్థం ఏంటి? ఈ తిండి వలనే మనం బ్రతుకుతున్నావా? ఈ తిండి వలనే మనం బ్రతుకుతున్నావా? ఈ తిండే మన బ్రతుకు పరమార్థమా? కాదు. మనము విశ్వాసం మూలముగా జీవించాలి. అలాగని తిండి తినరా అంటే, దేవుడు ఇచ్చాడు కనుక, దేవుడు ఈ క్రమాన్ని నియమించాడు కనుక తింటున్నాం. కానీ ఈ తిండి లేకపోతే మాకు ఇక బ్రతుకు లేదు, ఈ తిండే మా జీవనాధారం, ఈ తిండే మా బ్రతుకు పరమార్థం అనుకుంటూ మాత్రం జీవించడం లేదు. దేవుడు తన బిడ్డలను ఎలాగైనా పోషిస్తాడు. తన మాట చేత ఏ విధంగానైనా పోషిస్తాడు. తన మాట చేత, తన మాటలో ఉంది శక్తి. తన మాట ద్వారా కలిగింది తిండైనా, తన మాట ద్వారా కలిగింది నీరైనా, తన మాట ద్వారా కలిగింది గాలైనా, ఏదైనా సరే. ఈ ప్రకృతిలో మనిషి తన కళ్ళతో చూస్తూ నమ్ముతున్నాడు కదా, అలా కళ్ళతో చూస్తూ నమ్ముతున్నటువంటివన్నీ కూడా కనిపించని దేవుని యొక్క శబ్దము నుండే ఉత్పన్నమయ్యాయి అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ గమనించగలిగితే ఈ పాఠం అర్థమవుతుంది. నీతిమంతుడు ఆ మూలాన్ని తెలుసుకుంటాడు. మూలం ఏంటి? దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచుతాడు గనక నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అంటే, దేవుడు నా బ్రతుకు కావలసిన వాటన్నిటిని కూడా ఆయా కాలముల యందు అనుగ్రహిస్తాడు. కనుక నేను దేవుని యందు విశ్వాసాన్ని ఉంచాలి, దేవుని మాటలను నేను గొప్పగా నమ్మాలి అనేటువంటి భావనతో నీతిమంతుడు బ్రతుకుతాడు. ఇక ఈ వాక్య భాగానికి సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంగతులను, సందర్భాలను, వివరణను ఇచ్చేటువంటి గొప్ప గొప్ప వాక్య భాగములను ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు గమనించండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం నుండి, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మృతి పొందారు. మన పాపములను పరిహరించుటకు మన నిమిత్తము ఆయన మృతి నొందారు. కనుక మనము ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారమై ఇక మీదట మన కొరకు మనం జీవించకూడదు, ప్రభువు కొరకు జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అంటే అర్థం ఏంటి? ప్రభువు కొరకు జీవించును, ప్రభువు నిమిత్తము జీవించును, దేవుని కొరకు బ్రతుకును అని అర్థం. అంతే తప్ప దేవుడు నా పాపాలను క్షమించేశాడు కనుక నేను లోకంలో కలిసిపోతాను, లోకంలో ఇంకా నేను అనుభవించవలసినవి చాలా ఉన్నాయి అని లోకం వెంబడి పరుగులు తీయకూడదు, మరలా మురికిని అంటించుకోకూడదు. పాత మనిషి చనిపోయాడు, ఇప్పుడు క్రీస్తులో క్రొత్తగా నేను జన్మించాను గనుక ఇక మీదట ఈ బ్రతుకును క్రీస్తు కొరకు వినియోగిస్తాను, క్రీస్తు నిమిత్తము నేను బ్రతుకుతాను అనేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని మనం కలిగి ఉండాలి. అదే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుట. చూడండి పౌలు గారు ఇక్కడ ఏమైనా తెలియజేస్తున్నారు చూడండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము.
కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇదిగో దేవుడు క్రీస్తు ద్వారా ఈ లోకాన్ని రక్షించాడు. ఈ లోకమంతా రక్షింపబడటానికి అవకాశాన్ని దయచేశాడు, సమాధానాన్ని ఇచ్చాడు. దేవుడు క్రీస్తు ద్వారా సమాధానాన్ని ఇచ్చాడు. ఆ సమాధాన వాక్యమును అనగా క్రీస్తు సువార్తను మాకు అప్పగించాను అని పౌలు గారు అంటున్నారు. అలాగే తర్వాత మాటలు కూడా, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. తండ్రి అయిన దేవుడు మనలను నీతిగా చూడాలనుకుంటున్నాడు, నీతిమంతులుగా. మనందరినీ కూడా దేవుడు నీతి సమూహముగా చూడాలనుకుంటున్నాడు. అలా చూడాలనుకుంటున్నప్పుడు మనం ఎలా జీవించాలి? శరీర రీతిగా ఎవరినైనను ఇక ఎరుగము. శరీర రీతిగా మాకెవరూ తెలియదు, మాకెవరూ ఇక సంబంధం లేదంటున్నారు పౌలు గారు. మేము క్రీస్తు నిమిత్తం బ్రతుకుతున్నాం. పాతవి గతించెను, పాత పురుషులు చనిపోయారు, పాత స్త్రీలు చనిపోయారు, పాతవారు గతించిపోయారు. ఇదిగో క్రొత్తవాయెను, మేము క్రొత్తగా మారిపోయాం. యేసుక్రీస్తునందు జన్మించిన వారమై నూతన సృష్టిగా మారిన వారమై మేము క్రొత్తగా మారిపోయాం. మా క్రొత్త బ్రతుకు మరల పాత బ్రతుకులా ఉండదు. మా క్రొత్త బ్రతుకు మరలా పాత బ్రతుకులా ఉండనే ఉండదు. మేము క్రీస్తు కొరకు జీవిస్తాం. ఇక మీదట క్రీస్తు కొరకు జీవిస్తాం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. అంతే తప్ప లోకంలో కలిసిపోయి భోగభాగ్యాల వెంట పరుగులు తీస్తూ దేవుని యొక్క చిత్తమును పట్టించుకోకుండా అయితే నీతిమంతుడు బ్రతకడు. నీతిమంతుడు నూతన సృష్టిగా మారిపోతాడు. దేవుని కొరకే బ్రతుకుతాడు. విశ్వాసం మూలముగా క్రీస్తు కొరకు జీవిస్తాడు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వాక్యం నుండి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వాక్యం నుండి, యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నన్ను మీలో ఐక్యపరుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును మనలో ఐక్యపరుచుకోవాలి. అప్పుడే మనం జీవం కలిగిన వారంగా మారతాం. ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అంటే అర్థం ఏంటి? సాదృశ్య రూపంలో ఆయన శరీరానికి సాదృశ్యముగా ఒక రొట్టెను, ఆయన మన కొరకు చిందించిన రక్తానికి సాదృశ్యముగా ద్రాక్షరసాన్ని మనము తీసుకుంటూ ఆయన మరణ సమాధి పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుంటూ జీవము కలిగిన వారముగా విశ్వాసం మూలముగా మనము బ్రతకాలి. ఆ తర్వాత చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఎవరైతే ఈ మాటలను అంగీకరించి క్రీస్తును తమలో ఐక్యపరుచుకుంటారో, క్రీస్తు వలె జీవిస్తారో, ఇక మీదట క్రీస్తు కొరకు బ్రతుకుతారో, లోకం కొరకు కాదు, క్రీస్తు కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారే అంత్యదినమున తిరిగి లేపబడతారు, పునరుత్థానములో పాలు పొందుతారు. తర్వాత, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చాలా మంది అనుకుంటున్నారు అవిశ్వాసులు, ఇదిగో కనిపించే తిండి, కనిపించే పానీయం, ఇవే మా బ్రతుకుకు ఆధారం అనుకుంటున్నారు. కానీ నిజమైన ఆహారం ఏంటో తెలుసా? నిజమైన పానీయం ఏంటో తెలుసా? ప్రభువే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే మన ఆహారము, ఆయనే మన పానీయము. అనగా ఆయన కొరకే ఇక మీదట మనము జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. తర్వాత మాటలు కూడా చూడండి. తర్వాత మాటలు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ఇది పరమార్థం. నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి అంటే ఏదో కడుపు నింపుకోవడానికని కాదు. వాని యందు నేను, నా యందు అతడు నిలిచియుండునట్లుగా ఈ కార్యక్రమాన్ని జరిగించాలి. నీతిమంతుడిక మీదట నా కొరకు బ్రతకాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. తర్వాత, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున్న తండ్రి కొరకు ఎలాగ బ్రతికారు?
అలాగే మనం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారమై ప్రభువు కొరకు జీవించాలి. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెనను ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఇదిగో మీ పితరులు మన్నాను తిన్నారు కానీ చనిపోయారు వారు. ఎవరైతే పరలోకము నుండి దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభువును, దేవుని వాక్యమును ఆహారముగా భుజిస్తారో, పానీయముగా స్వీకరిస్తారో వారు నిత్యము జీవిస్తారు, నిరంతరము బ్రతుకుతారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతునికి మరణం లేదు. మీకు అర్థమవుతుందా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. జీవించును జీవించును మరణం లేదు. ఇక మరణం అనేది ఇక ఆ చాప్టర్లో ఉండదు. అటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు పొందాలనుకుంటున్నారా? నీతిమంతులుగా మారండి. నీతిమంతులుగా మారాలంటే విశ్వాసపరులుగా జీవించాలి. ఆ విశ్వాసాన్నే శ్వాసగా మీరు జీవించాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, క్రీస్తు కొరకు జీవించును, దేవుని పని నిమిత్తము జీవించును, దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు జీవించును. తర్వాత పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యం. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించడం అంటే అర్థం ఏంటి? మనము ఆత్మను అనుసరించి జీవించాలి, ఆత్మానుసారులుగా జీవించాలి, శరీరానుసారులుగా కాదు. దేని కొరకు బ్రతుకుతున్నారు మీరు? ఈ శరీరాన్ని పెంచి పోషించుకోవడానిక? ఎంత పెంచి పోషించినా కొన్నాళ్ళకే కదా, కొన్నాళ్ళ వరకే కదా. ఈ శరీరం అలా ఉండిపోతుందా? నిత్యం ఇలా ఉండిపోతుందా? లేదు. మీ కళ్ళ ముందే ముడతలు పడుతోంది, మీ కళ్ళ ముందే కళ్ళు పాడైపోతున్నాయి, మీ కళ్ళ ముందే మీ చెవులు పాడైపోతున్నాయి, వినికిడి లోపం వస్తుంది, మీ కళ్ళ ముందే పళ్ళు ఊడిపోతున్నాయి. అన్నీ మీరు చూస్తుండగానే జరుగుతున్నాయి. ఇంకా మీకు నమ్మకం కుదరటం లేదా దేవుని వాక్యం మీద? ఆత్మానుసారులుగా జీవించండి. ఆత్మ దినదినము నూతన పరచబడాలి. శరీరం కృషిస్తుంది. మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడని ఇదిగో పౌలు గారు మాట్లాడటం లేదా? కనుక ప్రియులారా, మనము ఆత్మానుసారముగా ఆత్మను అనుసరించి జీవించాలి. ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. దేవుడు చెప్పిన ఆ క్రమములో మనం నడుచుకుందాము. లేదంటే శరీరానుసారులైపోతారు. శరీరానుసారమైన జీవితం నిత్య మరణానికి దారితీస్తుంది. అలాగే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యం నుండి ఇప్పుడు చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి, అలాగైన ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? పాపము విషయమై మనము చనిపోయాము. ఆ పాత ప్రాచీన పురుషుని మరల బ్రతికించకండి. పాపము విషయంలో మీరు చనిపోయారు. అవిశ్వాసులుగా ఒకప్పుడు జీవించాం, ఆ బ్రతుకు ముగింపబడింది. ఇప్పుడు మనము విశ్వాసులుగా జీవించాలి. పాపము విషయమై మృతి పొందినటువంటి మనము మరలా పాపములో ఎలా జీవిస్తాం? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. పాపము వైపు మరల తిరగొద్దు. దేవుని నీతిలో కొనసాగండి. క్రీస్తు కొరకు బ్రతకండి. తర్వాత మాటలు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. వద్దు, మరల పాపపు బ్రతుకు మనలో వద్దు. మనము బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు ప్రభువునందు నూతనముగా జన్మించాము. నూతనముగా పుట్టినటువంటి మనం అందరం కూడా విశ్వాసం మూలముగా జీవించాలి. ఇక పాత జీవితాన్ని మన యొక్క ఆలోచనలలోని కూడా తెచ్చుకోకూడదు. దానిని అంతటినీ సమాధి చేసేసాం. బాప్తిస్మము ద్వారా దానిని అంతటినీ కూడా మనం సమాధి చేసేసాం. మనము నూతనమైన వారముగా మారిపోయాం.
ఇదిగో నూతన సృష్టి అంటున్నాడు దేవుడు. నూతన సృష్టి, మీరందరూ కూడా నూతనంగా జన్మించారు. క్రీస్తులో మీరందరూ కూడా నవీకరింపబడ్డారు. మీ పాపములన్నీ కడిగివేయబడ్డాయి. మీరు పరిశుద్ధంగా మారిపోయారు, పవిత్రులుగా మారిపోయారు. కనుక మీరిక మీదట విశ్వాసం మూలముగా జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. మీరు క్రీస్తు కొరకు బ్రతకాలి, మీరు దేవుని కొరకు బ్రతకాలి, అంతే తప్ప లోకము కొరకు కాదు. మార్పేముంది? మీరు బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా, మీరు దేవుని అంగీకరించిన తర్వాత కూడా, యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకునిగా మీరు స్వీకరించిన తర్వాత కూడా మరలా లోకములో మీ ఇష్టానుసారముగా బ్రతికితే, శరీరానుసారులుగా బ్రతికితే ఇక మార్పేముంది? కనుక అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిని కలిగి ఉండకుండా, ఇదిగో నేను మారిపోయాను, నేను ఇక మీదట దేవుని కొరకు జీవించాలి, నా బ్రతుకు క్రీస్తు నిమిత్తమైనదై ఉండాలి, నేను నీతిమంతుడును, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినే గాని ఇదిగో అవిశ్వాసులుగా అవిశ్వాసముతో కూడినటువంటి బ్రతుకును కలిగి ఉండడనేటువంటి సంగతిని ఎల్లప్పుడూ కూడా మనం అందరము జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అలాగే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యము నుండి, క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనినట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. ఇకేమాత్రం పాపముతో జోలి ఉండదు, పాపము జోలికి వెళ్ళకూడదు. చాలా మంది విషయంలో అన్యాయస్తులుగా బ్రతుకుతున్నారండి, మోసపోతున్నారండి. సాతాను మెల్లమెల్లగా మరలా పాపంలోనికి లాగేస్తున్నాడు. ఎంతో చక్కగా మీరు నూతనముగా క్రీస్తులో జన్మించారు, దేవుని వాక్యాన్ని విన్నారు, మారు మనస్సు నొందారు, పాపక్షమాపణ నొందారు, ప్రాయశ్చిత్తాన్ని పొందారు, బాప్తిస్మము ద్వారా సంఘంలో చేర్చబడ్డారు. మరలా సాతాను ఏం కాదులే, కొద్దిగా ఇదిగో మునుపు జీవితంలో ఇదంతా నీకు అలవాటే కదా, కొద్దిగా నువ్వు పాపం జరిగించు అని వాడు మొట్టమొదట మనలను ప్రేరేపిస్తాడు. అప్పుడు మీరు లొంగిపోయారా, మీరికి మరలా మారేటువంటి అవకాశం ఉండదు, మారు మనసు పొందడానికి అవకాశం ఉండకపోవచ్చు. కనుక ఏమాత్రము సాతానుకు అవకాశం ఇవ్వకుండా ఆదిలోనే, ప్రారంభంలోనే పాపపు బీజాన్ని మీరు త్రుంచివేయగలిగితే, దేవుని కొరకు మీరు బ్రతకగలిగితే మీకు మంచి దినములు సంప్రాప్తిస్తాయి. లేదంటే చీకటిలోనికి వెళ్ళిపోయే భయంకరమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. మీరు ఎప్పుడైతే విశ్వాసం మూలముగా జీవిస్తారో అసలు పాపము జరిగించే అవకాశం ఇక మీకు ఉండదు. ఎందుకంటే బిజీ అయిపోతారు, దేవుని పనిలో బిజీ అయిపోతారు, దేవుని కొరకైనటువంటి జీవితంలో మీరు ఫుల్గా బిజీ అయిపోతారు. ఇక మీకు పాపం చేసే అవకాశం ఏముంటుంది? మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడు మీరు పాపం చేయడానికి ఆలోచన చేస్తారు. మీకు ఎప్పుడైతే చేతి నిండా దేవుని పని ఉంటుందో, మీరు ఎప్పుడైతే మీ యొక్క కాలం అంతటిని దేవుని కొరకు నిర్ణయం చేసుకున్నారో ఇక సమయం ఏది? లోకము కొరకు జీవించడానికి సమయం ఏది? పాపములో జీవించడానికి సమయం ఏది? కనుక ప్రియులారా, ఇదిగో దేవుని మాటలు మిమ్మను ప్రేరేపిస్తున్నాయి, మిమ్మను హెచ్చరిస్తున్నాయి, మిమ్మను క్రీస్తు కొరకైన బ్రతుకులోనికి ఆహ్వానిస్తున్నాయి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించాలి. తర్వాత మాటలు కూడా చూడండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఒకవైపు అవిశ్వాసులందరూ కూడా మిమ్మల్ని చూచి ఆశ్చర్యపడుతున్నారు, ఇంకా చెప్పాలంటే దూషిస్తున్నారు. మాతో పాటు నీవు పాలుపంపులు కలిగి ఉండవా? ఈ దుర్మార్గపు క్రియలలో మాతో పాటు నీవు కూడా గెంతవా? నీవు కూడా చేయి వేయవా అని మనము వారికి దూరంగా ఉంటున్నప్పుడు, ఆ పాపము జోలికి వెళ్లకుండా మనం దూరంగా ఉంటున్నప్పుడు మనల్ని చూచి వారు నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. అయితే వారందరూ కూడా ఉత్తరవాదులై ఉన్నారు దేవునికి.
వారి మాటల నిమిత్తం వారు ఉత్తరవాదులై ఉన్నారు దేవునికి. న్యాయాధిపతి ముందు వారు నిలబడవలసిన వారుగా ఉన్నారు. తర్వాత చూడండి, మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. వారికి కూడా సువార్త ప్రకటింపబడింది. వారు తెలుసుకున్నా గాని, వారు గ్రహించినా గాని దేవుని కొరకు బ్రతకటం లేదు. వారు అవిశ్వాసులుగానే మిగిలిపోతున్నారు. కానీ మనం అయితే అలా ఉండకూడదు. మనం అలా ఉండకూడదు. ఇదిగో ఈ విషయాలన్నీ ముందుగా మనకు తెలియచేయబడ్డాయి. వారి నాశనం ఎలా ఉండబోతోందో మనకు ముందుగా తెలియచేయబడింది కనుక మనము బహు భయముతో దేవుని పట్ల మనము గడగడలాగిపోయేటువంటి భయముతో జీవించాలి. నీతిమంతులుగా విశ్వాసం మూలముగా మనం జీవించాలి. మన బ్రతుకు క్రీస్తు కొరకు. మనము దేవుని నిమిత్తము పంపబడ్డాము. దేవుని చిత్తాన్ని పూర్తి చేసి మనం వెళ్ళాలి. అంతే తప్ప లోకంలో ఏవేవో చెత్త కార్యక్రమాలను చేసి కాదు. మన వెంట వచ్చేటువంటి క్రియలన్నీ కూడా సత్క్రియలుగా ఉండాలి, దేవుని నిమిత్తమైన క్రియలుగా ఉండాలి, క్రీస్తు కార్యములుగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని మీరు కలిగి ఉండండి. పాపము జోలికి వెళ్ళరు. క్రీస్తు కొరకు బ్రతకడానికే మీకు సమయం సరిపోదన్నట్టుగా ఉంటుంది. కనుక మీ జీవిత కాలాన్ని, మిగిలిన జీవిత కాలాన్ని దేవుని కొరకే సమర్పించండి. దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చండి. అలాగే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యం నుండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మీరేం కోరుకుంటున్నారు? మరణాన్ని కోరుకుంటున్నారా? మరణాన్ని కోరుకుంటే ఇదిగో కళ్ళతో మీరు చూస్తున్న వాటిని నమ్మండి. ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలలో చిక్కుకోండి. కానీ మీకు జీవము సమాధానము కావాలా? నిత్యకాలము మీ ఆత్మ బ్రతకాలా? మీరు విశ్రాంతిలోనికి వెళ్ళాలా? మీ కన్న తండ్రి అయిన దేవుని దగ్గరకు మీరు వెళ్ళిపోవాలా? మీ ప్రభువు అయిన యేసుక్రీస్తుతో పాటు మీరు కలకాలం ఉండాలా? అయితే ఆత్మానుసారంగా నడుచుకోండి. నీతిమంతులుగా బ్రతకండి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును, అతని కొరకు జీవము సమాధానము ఎదురు చూస్తున్నాయి. తర్వాత చూడండి, ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారులుగా మీరు ఉండొద్దు. కనీసం అటువంటి ఆలోచన మీలో పుట్టిందా? అది దేవునికి విరోధము. కళ్ళతో చూస్తున్న వాటిని, అబ్బో ఇవి చాలా గొప్పవి, వీటి కొరకే నేను బ్రతకాలి, వీటి నిమిత్తం నేను చచ్చిపోవడానికైనా సిద్ధం అనేటువంటి మనసుతో ఏమైనా ఉన్నారా? అటువంటి మనస్సు దేవునికి విరోధము. దేవునికి విరోధము. అలా దేవునితో విరోధాన్ని పెట్టుకోవద్దు. దేవునికి స్నేహితులైపోవాలి కానీ దేవునితో విరోధమా? దేవునితో విరోధాన్ని పెట్టుకుని ఏమి సాధిస్తారు? ఎవరు ఏమి సాధించారు చెప్పండి? మరణమే. చివరికి నిత్యం మరణమే. కనుక అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఆత్మానుసారులుగా జీవించండి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఈరోజు లోకంలో ఎంతమంది దేవుని సంతోషపెడుతున్నారు చెప్పండి? వారిని వారు సంతోషపరచుకుంటున్నారు. దేవుని సంతోషపెట్టే మనుషులు ఉన్నారా? మనము నొప్పింపబడైన దేవుని సంతోషపెడితే అది మనకు లాభదాయకం, అది మనకు ఆశీర్వదాయకం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అసలు మనం ఆనందాన్ని పట్టలేం, సంతోషాన్ని పట్టలేం. కనుక అటువంటి బ్రతుకులోనికి మనం వెళ్ళిపోవాలి. దేవుని చేత ఆశీర్వదింపబడేటువంటి బ్రతుకులోనికి మనం వెళ్ళిపోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుని ఆత్మ మీరు నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మీరు దేవుని కొరకు బ్రతకకపోతే మీరు దేవునికి సంబంధించిన వారే కారు. అసలు ఒకవేళ లోకం మీరు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు మిమ్మల్ని ద్వేషించినా గానీ, మీరు దేవునికి స్నేహితులైపోతున్నప్పుడు మీరు దేవుని వారు అని సంతోషించండి. లోకమంతా నాకు విరోధంగా ఉంది కానీ నేను దేవునికి ఆమోదయోగ్యంగా ఉన్నాను కదా అని సంతోషించాలి. మీరు లోకానికి దగ్గరైపోయి దేవునికి దూరం అయిపోతే ఆ బ్రతుకు దరిద్రం, ఆ బ్రతుకు దుర్భరం. కనుక ప్రియులారా, వద్దు. అటువంటి తప్పుడు జీవితాన్ని మీరు కలిగి ఉండకండి. దేవునితో స్నేహాన్ని మీరు కలిగి ఉండండి. దేవునికి మీరు దగ్గరైపోండి.
దేవుని వారు కారు అన్నట్టుగా మీరు బ్రతకొద్దు, మీరు దేవుని వారుగా బ్రతకండి. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా నివసింపజేయును. తప్పకుండా మనము జీవమును చూస్తాము, తప్పకుండా మనం జీవమును చూస్తాము. కనుక నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నీతిమంతుని యొక్క బ్రతుకంతా ఇక దేవుని నిమిత్తమే, తన నిమిత్తం ఉండదు. ఇక మనలో ఎవడును తన కోసమే తాను బ్రతకడు, దేవుని నిమిత్తం బ్రతుకుతాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. అర్థమవుతుందా? కనుక మీరు విశ్వాసులుగా జీవించాలి అనుకుంటే, నీతిమంతులుగా ఇక మీదట బ్రతకాలి అనుకుంటే క్రీస్తు కొరకు జీవించండి, క్రీస్తు కొరకు జీవించండి. అలాగని శరీర సంబంధముగా ఆహారాన్ని తీసుకోవద్దని చెబుతున్నానా, పానీయాన్ని తీసుకోవద్దని చెబుతున్నానా, వస్త్రములు వద్దని చెబుతున్నానా, నివాసం వద్దని చెబుతున్నానా? అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాటి మీద దృష్టి పెట్టకుండా దేవుని కొరకు బ్రతికే బ్రతుకు మీద దృష్టి పెట్టండి, నీతియుక్తమైన బ్రతుకు మీద దృష్టి పెట్టండి, ప్రభువు సువార్త వ్యాప్తి కొరకు దృష్టి పెట్టండి. అప్పుడు దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. నీతిమంతుడైతే అలాగే జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అలాగే పౌలు గారు కొలస్సీయులకు పత్రికను రాస్తూ ఏమంటున్నారు? మీరు పైనున్న వాటిని వెతకండి. మనుషులందరూ, అనగా అవిశ్వాసులైనటువంటి అనీతిమంతులైనటువంటి మనుషులందరూ ఇదిగో లోక సంబంధమైన వాటిని, భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. ఇంకా మాకు తిండి ఎక్కడ దొరుకుతుంది, ఇంకా మాకు ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి, ఇంకా మాకు ధనం ఎక్కడ దొరుకుతుంది, ఇంకా మేము వ్యాపారాలు ఎక్కడ చేయగలం, ఇలా భూ సంబంధమైన వాటి కొరకు వెతుకుతున్నారు భూ సంబంధులు. కానీ మనము పరసంబంధులం. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనము నీతిమంతులుగా జీవించాలనుకుంటున్నాం కనుక మనము పైనున్న వాటిని వెతకాలి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. పైనున్న వాటిని, క్రిందనున్న వాటిని కూడా వెతకండి అని చెప్పలేదు. మరలా ఇక్కడ పైనున్న వాటిని వెతకండి. ఇక భూ సంబంధమైన వాటితో మనకు పని లేదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ పైనున్న వాటిని వెదకమని చెబుతూ అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనలను రక్షించిన మన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడున్నాడు, పరలోకమందున్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇక్కడ వీటిని సాధించాలి, ఇక్కడ వీటిని అనుభవించాలి అనేటువంటి మనస్సుతో మీరు ఉండకండి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి. భూ సంబంధమైన వాటి విషయంలో మీరు మృతి పొందారు కనుక వాటి మీద మీరు మనసు పెట్టుకోకండి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు జీవాన్నే చూడాలి, మరణాన్ని కాదు. కనుక మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించాలి. అలాగే మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. తప్పనిసరిగా ఆ గడియలను మీరు చూస్తారు. అప్పుడు మీరు ఆనందిస్తారు. ఈరోజు మీ చుట్టూ ఉన్నటువంటి అవిశ్వాసపు లోకము మిమ్మల్ని నిందించిన ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజున మీరు విశ్వాసం మూలముగా జీవించినందుకు గాను చక్కని ప్రతిఫలాన్ని దేవుని యొద్ద నుండి అందుకుంటారు. ఇది నిజం. కనుక మీరు నీతిమంతులుగా విశ్వాసం మూలముగా జీవించండి. అంతే తప్ప లోకములో కలిసిపోయి భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని మీరు దేవునికి దూరం కాకండి. అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి మరిన్ని వాక్య భాగాలను ఈ విషయమై మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం నుండి గమనించండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం నుండి, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చీకటిలో ఉండిపోయావా? నిద్రావస్థలో ఉండిపోయావా? మేల్కొని నీవు దేవుని కొరకు బ్రతుకు. నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, ఆ పాపపు లోకములో నుండి లెమ్ము. ఆ మలినాన్ని ఇక అంటించుకోవద్దు.
భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఇదిగో క్రీస్తు నీ మీద ప్రకాశించునని దేవుడు సెలవిస్తున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించును, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎప్పుడు? నీవు విశ్వాసం మూలముగా జీవిస్తున్నప్పుడు. కనుక ఇంతటి మహాభాగ్యాన్ని కోల్పోతారా, పోగొట్టుకుంటారా? వద్దు. దేవుని కొరకు బ్రతకండి, క్రీస్తు మీ మీద ప్రకాశించును. అలాగే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యము నుండి, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యము నుండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు మీ శరీరములను నీతి సాధనములుగా, పరిశుద్ధమైనవిగా, నిర్దోషమైనవిగా, నిత్య జీవమును సంపాదించేటట్టుగా దేవునికి సమర్పించుకోవాలి. అవి దేవునికి అనుకూలమైనవి, సజీవ యాగముగా సమర్పించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇంతవరకు ఒకవేళ మీకు తెలియక మీరు లోకము కొరకు జీవించారేమో, లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుని అక్కడితో ఆగిపోయారేమో, ఇక మీదట మీరు మార్పు నొందిన వారై పైనున్న వాటిని వెతకుచు క్రీస్తునందు నూతన జీవముతో క్రీస్తు మీ మీద ప్రకాశించేటట్టుగా ఇదిగో మీ శరీరములను దేవుని కొరకు సమర్పించుకోండి. మీ జీవితంలో ఇక దేవుడే మొట్టమొదటి స్థానంలో ఉండాలి. దేవుని చిత్తానుసారముగా మీరు నడుచుకోవాలి. తర్వాత మాటలు కూడా చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాద ఏమని తెలియజేస్తుంది? మనము పుట్టామంటే బాగా చదువుకోవాలి, బాగా చదువుకున్న తర్వాత ఉద్యోగాన్ని తెచ్చుకోవాలి, ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత పెళ్లి తర్వాత పిల్లల తర్వాత ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత పిల్లలని పెద్ద చేయాలి, అనగా వారికి విద్యాబుద్ధులు నేర్పించాలి, ఆ తర్వాత రిటైర్మెంట్, ఆ తర్వాత చనిపోవాలి. ఇదే చెప్పింది లోకం. ఇది లోక మర్యాద, లోక మర్యాద. ఎవరైనా మనకు తారసపడినప్పుడు ఏం చేస్తున్నారని అంటారు. మనం యుక్త వయసులో కానీ నడి వయసులో కానీ ఉన్నప్పుడు, లేక వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారండి మీరు అని అడుగుతుంటారు. నేను దేవుని పని చేస్తానండి, దేవుని కొరకు బ్రతుకుతానండి అంటే లోకం హర్షించదు. ఆహా, మీరు దేవుని కోసం బ్రతుకుతారా అని ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతారు. అలా కాకుండా మీరు ఏదైనా ఒక గొప్ప జాబ్లో ఉన్నట్టు చెప్పారనుకోండి, నేను ఒక పోలీస్ జాబ్ చేస్తానండి, నేను ఒక లాయర్ జాబ్ చేస్తానండి, నేను ఒక డాక్టర్నండి, నేను ఒక టీచర్నండి, అర్థమవుతుందా? లేకపోతే నేను ఒక మంత్రినండి, అవునండి అంటారు. అవునండి, చాలా గొప్ప విషయం అండి అంటారు. చాలా గొప్ప విషయమా? చాలా గొప్ప విషయమా? నీవు దేవుని కొరకు బ్రతికితే అది చాలా గొప్ప విషయం. నీవు దేవుని కొరకు బ్రతకకపోతే అది పనికిమాలిన విషయం. నువ్వు ఎంతటి వాడవైనా సరే, నువ్వు పెద్ద గొప్ప మంత్రి అయినా సరే, నువ్వు పెద్ద గొప్ప అధికారి అయినా సరే, నువ్వు పెద్ద గొప్ప సెలబ్రిటీ అయినా సరే, నీవు దేవుని కొరకు బ్రతకనప్పుడు నీ బ్రతుకు ఎందుకు అసలు? నీ బ్రతుకు ఎందుకు అసలు? స్వార్థంతో బ్రతుకుతున్నావు, నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావు. నీకు మనోనేత్రములు వెలిగింపబడలేదు. దుష్టుడైన వాడు నీ మనోనేత్రములను మూసేశాడు. కనుక అది లోక మర్యాద, లోక మర్యాద. మీరు ఆ లోక మర్యాదను అనుసరించొద్దు. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకట వలన రూపాంతరము పొందుడి. ఎవడేమనుకుంటే మీకేంటి? దేవుడేమనుకుంటున్నాడో గమనించండి. ఎవడేమనుకుంటే మీకేంటి? వాడేమైనా మీకు ఆరుస్తాడా, తీరుస్తాడా? వాడేమైనా మిమ్మల్ని పోషిస్తున్నాడా? వాడు మీ బ్రతుకును కాపాడుతున్నాడా? వాడు మీకు నిత్య జీవమైనవి ఇవ్వగలడా? వాడేమనుకుంటే మీకేంటి? కనుక అట్టివారి కొరకు కాదు, లోక మర్యాదకు మీరు ఏమాత్రం భయపడవలసినటువంటి అవసరత లేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. అది ఉత్తమము, అది దేవునికి అనుకూలము, అది దేవుని నిమిత్తము సంపూర్ణము. కనుక మీరు దేవుని చిత్తమేదో పరీక్షించి దానిని వెంబడించండి. క్రీస్తు కొరకు జీవించండి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఇక దీనికి తిరిగేది, ఇక దీనికి ఎదురేది? మనలో ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటి ప్రాధాన్యత దేవుని పనిగా మనము జీవించాలి. జానెడు పొట్టను పోషించుకోవడానికి ఏదో కూలి పని చేసుకుంటాం. అందులో సిగ్గే ఉంది, అందులో తప్పే ఉంది. కానీ మనము దేవుని పని చేయడానికి వచ్చాం, దేవుని నిమిత్తం బ్రతకడానికి వచ్చాం, దేవుని యొక్క సంకల్పమును పూర్తి చేసుకోవడానికి వచ్చాం, దేవుని చేతిలో ఒక పాత్రగా వినియోగింపబడడానికి వచ్చాం. మనము క్రీస్తు కొరకు బ్రతకడానికి వచ్చాం. ఇక మీదట బ్రతుకుచున్నది మన కొరకు కాదు, దేవుని కొరకే అన్నట్టుగా మనం బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అంటే అర్థం అదే. మరి మీరందరూ విశ్వాసం మూలముగా జీవిస్తున్నారా? నీతిమంతులుగా బ్రతుకుతున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఒకవేళ కాకపోతే, అలా బ్రతకకపోతే వెంటనే
మీరు విశ్వాసం మూలముగా జీవించుటకు ఆయుత్తపడాలి, నీతిమంతులుగా జీవించాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథం నుండి మనము కొన్ని లేఖన భాగాలను, వాక్యములను అర్థం చేసుకుందాం. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు గమనించండి. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం నుండి, మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఎందుకు మృతి పొందారు? మనము ఆయన కొరకు బ్రతుకుతామని. అంతే తప్ప మనల్ని రక్షించేసిన తర్వాత మనం మరలా లోకంలో కలిసిపోతామని కాదు, మనం మరలా పాపం చేస్తామని కాదు. మనలను పాప విముక్తులుగా చేసింది ఎందుకు? మనం పవిత్రులుగా జీవిస్తామని. ఒక డాక్టరు ఒక రోగికి వైద్యం చేస్తాడు. ఎందుకు వైద్యం చేశాడు? రోగాన్ని ఎందుకు తొలగించాడు? మరలా రోగాన్ని అంటించుకుంటాడు కాదు, ఇక మీదట ఆరోగ్యవంతునిగా జీవిస్తాడని. అంతే కదా? యేసుక్రీస్తు ప్రభువు కూడా అంతే. మన నిమిత్తం మృతి పొందారు, మనం ఆయన కొరకు బ్రతుకుతామని, మనం పరిశుద్ధతలో జీవిస్తామని. తర్వాత మాటలు చూడండి, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఇదిగో మీరు ఇప్పుడు బాగానే ప్రవర్తిస్తున్నారు, తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు బాగానే ప్రవర్తిస్తున్నారు. ఇలాగే మీరు మీ విశ్వాసాన్ని కొనసాగించండి. ఒకనికొకడు, ఒకని యందొకడు, ఒకని నిమిత్తం ఒకడు, అంటే ఎదుటి వారి క్షేమాభివృద్ధిని కోరుకుంటూ వారు ఆత్మయందు రక్షింపబడేటట్టుగా మీ చర్యలు ఉండాలి అని ఇక్కడ పౌలు గారు సూచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, మనము దేవుని కొరకు నిరంతరము జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఇక మన జీవితంలో లోకపు బ్రతుకు ఉండకూడదు, దేవుని కొరకైన బ్రతుకుండాలి. ఈ లోకములోనే దేవుని కొరకైన బ్రతుకుండాలి. మన మరణం వరకు కూడా దేవుని నిమిత్తమైనటువంటి జీవితం మనలో ఉండాలి. అప్పుడే మనము నీతిమంతులము, అప్పుడే మనము విశ్వాసులము. అలాగే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వాక్యం నుండి, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. నిజంగా మనం నీతిమంతులు అనుకుంటే, నిజంగా మనం విశ్వాసులు అనుకుంటే, మనలో ఏ ఒక్కడు కూడా తన కోసమే తాను బ్రతకడు. ఎవరైనా ఒకవేళ తన కోసమే తాను బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు కాదు, సహోదరుల కొరకు కాదు అంటే అర్థం ఏంటనమాట? వారిలో నీతి లేదు, వారిలో విశ్వాసం లేదని అర్థం. మనలో అయితే ఎవడును తన కోసమే తాను బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. తన సొంత నిర్ణయం తీసేసుకుని ఇది నా జీవితం, నేను చచ్చిపోతాను అని కొందరు అనుకుంటారు. మనలో అయితే ఏ ఒక్కడు కూడా తన కోసం చనిపోడు, దేవుని నిమిత్తం చనిపోతాడు. చనిపోతే తర్వాత చూడండి, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. బ్రతికే క్రీస్తు, మరణం అయితే లాభం. మనం బ్రతికినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. ఎంత గొప్ప జీవితం చూడండి. ఇదే విశ్వాసి జీవితం, ఇదే నీతిమంతుని జీవితం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించిన అంటే ఇదిగోనండి, అర్థం ఇదేనండి. చూడండి తర్వాత మాటలు కూడా చూడండి. కాబట్టి మనము బ్రతికినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. మనం ఆయనకు సంబంధించిన వారం. మనల్ని మనం అప్పగించేసుకున్నాం దేవునికి. ప్రభువు చేతుల్లో మనల్ని మనం పెట్టేసుకున్నాం. ప్రభువా నీ చిత్తము చొప్పున జరిగించు, నడిపించు. కొంతమంది మాటకైతే ఈ మాట చెబుతారు, మాట వరుసగా చెబుతారు, నేను దేవునికి అప్పగించేసుకున్నానని చెప్పి వారి ఇష్టానుసారం వారు పోతారు. దేవునికి అప్పగించుకున్నాను అని మనం చెప్పుకున్నామంటే దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు, ఆ మార్గంలోనే మనం నడుచుకోవాలి. ప్రభువు సువార్త వ్యాప్తిలో మనం నడుచుకోవాలి. అలాగే తర్వాత మాటలు, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు నందు మనము నూతనముగా జన్మించిన వారమైతే ఇక మీదట ప్రభువు కొరకే బ్రతకాలి, ప్రభువు కోసమే చనిపోదాం. ప్రభువు కోసం బ్రతుకుచున్నాం, ప్రభువు నిమిత్తం చనిపోదాం. అంతే తప్ప లోకం కొరకు కాదు. లోకము నిమిత్తం బ్రతికి లోకము నిమిత్తం చనిపోవడానికి మనం రాలేదు. అందు నిమిత్తం మనం రక్షింపబడలేదు. ప్రభువు నిమిత్తం బ్రతుకుచున్నాము, ప్రభువు కోసమే మరణిస్తాం. ఆ తర్వాత నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకుంటాం. అలాగే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి.
యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యం, మనము ఆయన ద్వారా జీవించినట్లు నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును జీవించును. మనము ఆయన ద్వారా జీవించినట్లు. క్రీస్తే లేకపోతే నా జీవితం లేదు, క్రీస్తు లేకపోతే నా జీవితం లేదు. ఇప్పుడు నా బ్రతుకే క్రీస్తు కొరకు. మనం అందరం కూడా ఇదే మాటకు కట్టుబడి ఉండాలి. చూడండి, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అందునిమిత్తమే యేసుక్రీస్తు లోకములోనికి పంపబడ్డాడు. ఆ క్రీస్తు కొరకు మనము బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు. కనుక ఇందులో ఇక ఎటువంటి సందేహం లేదు. మనము క్రీస్తు కొరకు బ్రతకడానికి నియమింపబడ్డాం. మనము క్రీస్తు వారము. అసలు మనకు పెట్టబడిన పేరేంటి? క్రైస్తవుడు. క్రైస్తవులు మనం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తును ధరించుకున్నవాడు. ఇక మీదట క్రీస్తు కొరకే బ్రతకవలసి ఉన్నవాడు. అపవాది అయిన వాడు ఎంత మాయ చేస్తున్నాడు చూడండి అనేక మందిని. నువ్వు దేవుడిని నమ్ముకున్నావా? సరే, చర్చికి వెళ్ళు, ఆదివారం ఒక 2 గంటలు చర్చిలో కూర్చో, వచ్చి ఆ తర్వాత లోకం కోసం బ్రతుకు. లోక సంబంధమైనటువంటి సుఖ సంతోషాల వెంట పరుగులు తీయి. నీ అన్యాయాలు, నీ దుర్మార్గాలు వాటన్నిటిని కొనసాగించుకో. ఆదివారం 2 గంటలు చర్చికి వెళ్ళిపోతావు, వెళ్ళి కానుకిచ్చేసి వచ్చేయి అంటున్నాడు వాడు. లేదు లేదు, అటువంటి బ్రతుకు కాదు మనది. నామకార్థ భక్తి జీవితం కాదు మనది. నిరంతరము ప్రభువు కొరకు జీవించేటువంటి భక్తి మనది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. మనము ఆయన ద్వారా జీవించడానికే వచ్చాం. అందు నిమిత్తమే ప్రభువు పరలోకము నుండి భూలోకమునకు శరీరధారిగా పంపబడ్డారు. అలాగే చివరిగా పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం నుండి, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ విషయాలన్నీ విన్నారు, తెలుసుకున్నారు. కనుక ఇక మీదట మీరు అన్యజనులు నడుచుకునేటట్టుగా నడుచుకోకండి. ఏమంటే కొంతమంది మిగిలిన వారిని చూచి వారి వలె మేము కూడా ఉండాలని అనుకుంటుంటారు. వారు అన్యజనులు, వారికి వాక్యం ఏం తెలుసు? వారు విశ్వాసులా? వారు నీతిమంతులా? కాదు కదా. మరి వారిని ఎందుకు రోల్ మోడల్గా తీసుకుంటున్నావు? అన్యజనులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించకూడదు అని, ఇదిగో మేము ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి తర్వాత, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అసలు వారికి వాక్యమే తెలియదు, వారికి రక్షణలో అనుభవం లేదు, మారు మనస్సు లేదు. వారు వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారిని చూచి నీవు కూడా వారి వల్ల పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నావా? తప్పు కదా. నీకు దేవుడు అర్థమయ్యాడు, నీకు క్రీస్తు రక్షణ పరిచయం అయింది, నీవు సంఘంలో చేర్చబడ్డావు, నీవు బాప్తిస్మము ద్వారా తిరిగి జన్మించావు, నీవు దేవుని కొరకు బ్రతకాలి. వారు సిగ్గు లేని వారై ఉండి, ఈ లోకపు జనులు వ్యర్థతను అనుసరించేవారు, అవిశ్వాసులు, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. వారిని దేని కొరకు అప్పగించుకున్నారు? అవిశ్వాసులు తమ్మును తాము అప్పగించేసుకున్నారు. వారు కూడా దేనికి అప్పగించేసుకున్నారు? అపవాదికి, కాముకత్వానికి, దొంగతనానికి, వ్యభిచారానికి, నరహత్యలకు వారిని వారు అప్పగించేసుకున్నారు. అందుచేతనే అప్పుడప్పుడు చూడండి భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు అవిశ్వాసులు. ఆ కార్యక్రమాలను గురించి వార్తల్లో మనం విన్నప్పుడు ఎంత దారుణం అనుకుంటాం మనం. ఎందుకంటే వారిని వారు అప్పగించేసుకున్నారు. మనము ప్రభువుకు అప్పగించుకోవాలి, మనము దేవునికి అప్పగించుకోవాలి, మనం దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. వారు సాతానుకు తమ్మును తాము ఎలా అప్పగించేసుకున్నారో మనము ప్రభువునకు, మనలను రక్షించిన యేసుక్రీస్తు ప్రభువునకు మనలను మనమే అప్పగించుకోవాలి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మీరు అన్యజనుల వలె ఉండడానికి కాదు కదా. యేసుక్రీస్తు ప్రభువును ఉన్నతంగా మీరు నేర్చుకున్నారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇదే దేవుని నుండి మనకు వెలువడుచున్నటువంటి సత్యం. కనుక ప్రియులారా, మీరు విశ్వాసులైనప్పుడు ఇక ప్రభువు కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాల్సిందే.
మిమ్మల్ని మీరు దేవుని చేతులలో ఉంచుకోవాల్సిందే. దేవుడు తనకిష్టమైనట్టుగా మిమ్మల్ని ఒక మంచి పాత్రగా వినియోగిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నవీన స్వభావము ధరించుకున్న వారు మరలా పాత పురుషునిగా మారడానికి వీలు లేదు. ఇక మీదట ప్రభువు కొరకే జీవించాలి. ప్రభువు నిమిత్తమైనటువంటి బ్రతుకునే కలిగి ఉండాలి. మీలో ప్రతి ఒక్కరూ కూడా చెప్పబడినటువంటి వాక్య భాగాలన్నిటినీ హృదయమందు భద్రపరుచుకొని ఇక మీదట నీతిమంతులుగా విశ్వాస మూలముగా పైనున్న వాటి మీద మనస్సును పెట్టుకొని క్రీస్తు కొరకు బ్రతుకుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను ఈ పాఠ్యాంశం ద్వారా మీరు మాకు వివరించారు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అనగా ఏమిటో తెలియజేశారు. మేమందరము క్రీస్తునందు నూతనముగా జన్మించిన వారమై క్రీస్తు కొరకు బ్రతకవలసిన వారముగా ఉన్నాము. ఏమాత్రము లోకపు మర్యాదను అనుసరింపక మమ్మను మేము సంపూర్ణముగా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తమును నెరవేర్చుటకు తండ్రి స్థిరమైనటువంటి మనస్సును కలిగి మీ చిత్తానుసారముగా జీవితకాలమంతయు నడుచుకొనగలిగేటువంటి భాగ్యమును ధన్యతను మాకు దయచేయండి. మీరు ప్రకటించిన వాక్య భాగములన్నీ మాలో ఫలించటానికి కృపనిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ తండ్రి ఏమాత్రము సాతానుకు అవకాశాన్ని ఇవ్వకుండా మీ కొరకే మీ వారముగా నాయన మా జీవితమంతా ప్రభువును వెంబడించుచున్నటువంటి మనుషులముగా మేము బ్రతకటానికి కృపనిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.